తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. కానీ కండిషన్స్ అప్లై అంటోంది బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలది బీసీలపై ఉన్నది కపట ప్రేమేనా? మూడు పార్టీల్లో ధిక్కార స్వరం వినిపించిన బీసీ నేతలపై చర్యలు తీసుకున్న పార్టీలు అగ్రకుల నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? తెలంగాణ కాంగ్రెస్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొందరు నేతలు సంతృప్తిగా ఉంటే, మరికొందరు నేతలు మాత్రం తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలో తమకు పదవులు దక్కడం లేదని పార్టీ హైకమాండ్ను ధిక్కరిస్తున్నారు. అయితే పార్టీపై కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్నా క్రమశిక్షణ కమిటీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఆ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. అయితే గతంలో బీసీ నేతలపై చర్యలు తీసుకున్న హైకమాండ్ ఓసీ, ఇతర అగ్రకులాల నేతలపై చర్యలు తీసుకునేందుకు భయపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు బీసీ రాగం వినిపిస్తున్న కాంగ్రెస్లో ఇలాంటి విచిత్ర వైఖరిపై పొలిటికల్ సర్కిట్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ను గద్దెదించిన కాంగ్రెస్ పార్టీ అధికార పీఠంపై కూర్చొని 2 ఏళ్లు కావస్తోంది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనక బీసీ ఓటర్లే కీలకంగా మారారు. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా ధర్నాకు సైతం దిగింది. కానీ పార్టీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో కొందరు నేతలు సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై ఓ విమర్శ చేయగానే మల్లన్నపై కాంగ్రెస్ పెద్దలు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వరంగల్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇటీవల క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న మల్లు రవి వరంగల్ పంచాయతీ ఎలా డీల్ చేస్తారనే చర్చ జరిగింది. ముఖ్యంగా కొండా మురళికి నోటీసులు ఇవ్వడంతో చర్యలు తప్పక ఉంటాయని అంతా భావించారు. కానీ ఈ పంచాయతీని ఎటూ తేల్చని మల్లు రవి ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు. ఆ తర్వాత సునీతారావు ఎపిసోడ్లో మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆమెను పరుగులు పెట్టించారు. ఎందుకంటే ఆమె బీసీ లీడర్ కావడంతోనే అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా టార్గెట్ చేశారు. రేవంత్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయినా ఆయనపై చర్యలు తీసుకునేందుకు మల్లు రవి జంకుతున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఓసీ నేత కావడమే కారణమని అంటున్నారు. అయితే బీసీలపై వెంటనే చర్యలకు దిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఓసీ నేతలు తిరుగుబాటు చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీ లీడర్లను అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు బీసీలకు పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీసీలను ఏనాడూ పట్టించుకోలేదు. ఈ విషయంలో కేసీఆర్ తీరుపై విమర్శలు పెరగడంతో కొద్దిమంది బీసీ నేతలకు పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇందులో ఈటెల రాజేందర్ గురించి చెప్పాలి. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు. మొదటి నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. ఇక 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఇచ్చినా కేసీఆర్ రెండోసారి మాత్రం ఆయన్ను తీవ్రంగా అవమానపరిచారు. మంత్రి పదవి ఇవ్వకుండా కొద్ది రోజులు ఎదురు చూసేలా చేశారు. ఆ తర్వాత పలు ఆరోపణలతో ఆయన్ను పార్టీలో నుంచి బయటకు పంపించేశారన్న టాక్ ఉంది. అయితే గులాబీ పార్టీ నుంచి బీసీ లీడర్లను బయటకు పంపించిన కేసీఆర్ తన కూతురు విషయంలో మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కవిత రాజకీయాలు చేస్తున్నారు. ఆమె విషయంలో కేసీఆర్ గప్చుప్పయ్యారు. గతంలో బీసీలపై చూపిన యాక్షన్ ఇప్పుడెందుకు కనిపించడం లేదని బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇక బీసీల విషయంలో బీజేపీ కూడా ఈ 2 పార్టీలనే ఫాలో అవుతోంది. బీసీలకు పదవుల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుందనే చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మరో బీసీ ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగింది.
కానీ ఆయన్ను పక్కన పెట్టేసి మరో ఓసీ లీడర్ రామచంద్రరావుకే పార్టీ పగ్గాలు అప్పగించింది. అటు బీజేఎల్పీ లీడర్ పదవిని కూడా మరో ఓసీ నేతకే అప్పగించింది. బీజేఎల్పీ పదవిని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి అప్పగించి బీసీలను అవమానిస్తోంది. మరోవైపు ఇటీవల బీసీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీలో నుంచి బయటకు పంపించేశారు. ఆయన బీసీ లీడర్ కావడంతోనే పార్టీలో నుండి సస్పెండ్ చేశారనే చర్చ జరుగుతోంది. అయితే ఓసీ లీడర్ల విషయంలో మీనమేషాలు లెక్కించే కమలం పార్టీ బీసీలను మాత్రం లెక్క చేయడం లేదని అంటున్నారు. మొత్తం మీద 3 పార్టీలు బీసీ లీడర్లపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాయని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీసీ విషయంలో కనీసం వివరణ కూడా కోరని పార్టీలు అగ్రనేతల విషయంలో మాత్రం సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.